హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రింగ్ రింగమని కాలింగ్ బెల్ సౌండ్ వినబడటంతో పూజ గదిలో ఉన్న లక్ష్మమ్మ తమ ఇద్దరి కోడళ్లకు వినబడేలాగా, ఏమర్రా అమ్మాయిలు, ఎవరో ఒకరు వెళ్ళి తలుపు తీయండి, తలుపు ఎవరో కొడుతున్నారని ఆజ్ఞాపిస్తుంది. పెరట్లో మొక్కలు నాటుతున్న మామగారికి చిన్న కోడలి చిత్ర వెనకాల హెల్ప్ చేస్తుంటే, పెద్ద కోడలి గిరిజ ఉతికిన బట్టలు ఆరేస్తుంది. ఈ కేక విన్న చిత్ర గబగబా రావటం, పూజ గదిలో ఉన్న లక్ష్మమ్మ కూడా తన మడిచీరతో అలాగే హాల్లోకి ఎవరా అనుకుంటూ ఆశ్చర్యంతో రావటం ఒకేసారి జరుగుతాయి. ముందుగా వెళ్ళిన చిత్ర తలుపులు తీసేసరికి డెలివరీ బాయ్ ఏదో పార్సిల్ చిత్ర చేతికి అందిస్తూ, మీరే కదా చిత్ర అని అంటాడు. అవునని పార్సిల్ తీసుకుంటుంది. డెలివరీ బాయ్ చిత్ర వెనకే ఉన్న లక్ష్మమ్మను యగాదిగా ఒకసారి అలాగే చూస్తూ చిత్రని కూడా ఒకసారి గమనిస్తాడు. లక్ష్మమ్మ చీర బాగా వెలిసిపోయి అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలతో బాగా పీకిపోయినట్లు ఉన్నది. కానీ చిత్ర అందమైన కొత్త డ్రెస్తో చాలా బాగా మెరిసిపోతుంది. ఈ తేడా గమనించిన డెలివరీ బాయ్ అయినా నాకెందుకులేనని చిత్ర చేత సంతకం పెట్టించుకొని వెళ్ళిపోతాడు. ఆ పార్సెల్ చూసిన అత్తగారు ఏమిటది అని ప్రశ్నిస్తుంది. చిత్ర ముందు కంగారు పడుతూ నీళ్లు నములుతుంది. ఆ తర్వాత తేరుకొని అది అది అని వెనక్కి దాస్తూ, నాకో ఇంపార్టెంట్ పుస్తకం కావాలంటే మీ అబ్బాయి బుక్ చేశారని చెప్పి గబగబా తమ గదిలోనికి వెళ్ళి అలమరా లోపల పెట్టి తలుపు వేసి హమ్మయ్య అనుకుంటూ ఏమీ ఎరగనట్లు హాల్లోకి మళ్ళీ వస్తుంది. లక్ష్మమ్మ చామనచాయగా ఉన్న అమ్మవారి ముఖంలాగా మంచి కళ ఉట్టిపడుతూ ఉంటుంది. కారణం పెద్ద బొట్టు, కాటుక కళ్ళు, పెద్ద కురులను ముడివేసి పూలతో అలంకరించుకుంటుంది. మంచి చీరతో దిగివచ్చిన అమ్మవారిలాగే ఎప్పుడూ కలకలలాడుతూ, కాళ్ళకి మువ్వల వెండి పట్టాలు, చేతులకు నిండుగా గాజులు, చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే అనిపిస్తుంది ఎవరికైనా. ఎప్పుడు మోములో చెరగని చిరునవ్వుతో ఓర్మిగా కనబడుతూ పెద్ద ముత్తైదులాగా ఉంటుంది. చిత్ర నిన్నగాక మొన్న వచ్చిన ఆ ఇంటి కొత్త కోడలు. లక్షణంగా అందంగా ఉంటుందని ఏరికోరి మరీ చేసుకున్నారు. ఎంటెక్ చదువుతుండగానే తన చిన్న కొడుకుతో వివాహం జరుగుతుంది. ఇంటిల్లిపాది వివాహమైనా చదువుకోవచ్చునని చెప్పడంతో ఇప్పుడు కూడా చదువు కొనసాగిస్తుంది. లక్ష్మమ్మ ఎప్పుడో తెల్లవారుజామునే లేచి ఉదయం పూట అందరికీ కాఫీలు, టిఫిన్లు, కుడుకులకు క్యారేజీలు అందించి ఆ తర్వాత మడి కట్టుకొని దేవుని నైవేద్యానికి ఏదో ఒకటి స్పెషల్గా చేసి వారాలకి సరిపడా దేవుళ్లను రోజుకో అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత కానీ తన అమ్మ ఇచ్చిన పట్టుచీరని మార్చదు. రోజు తానే స్వయంగా తడిపి మడిగా ఆరేసుకొని మరునాడు అదే చీర మడిగా కట్టుకోవడం ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినప్పటి నుంచి ఆమె పాటిస్తుంది. సహజంగా చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ ఉండటం వల్ల పూజలు, వ్రతాలు, నోములని ఎప్పుడూ ఏదో పూజ చేస్తూ సందడిగానే ఉంటుంది లక్ష్మమ్మ. ఉదయం పూట అంతా ఆమె వంట పని చేసుకొని పై పని ఇద్దరి కోడల్ని చేసుకోమని చెబుతుంది. సాయంత్రం కోడళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్లకు నచ్చినది వండుకోమని, తామిద్దరికీ ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టమని వాళ్ళకే పెత్తనం ఇచ్చేస్తుంది. లక్ష్మమ్మ కూడా కూతురు కోడలు అనే తేడా లేకుండా గిరిజని, చిత్రని కూడా తన కూతురులాగే ప్రేమగా చూసుకుంటుంది. తన పిల్లలను సిస్టమేటిక్గా పెంచి తన సంసారాన్ని బాగా చూసుకుంటూ ఒక బాధ్యతగా స్వీకరిస్తుంది. ఇంట్లో ఆమె మాటలకు ఎవరూ ఎదురు కూడా చెప్పరు. లక్ష్మమ్మ, ధర్మారావు దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు. ఆడపిల్ల పావని మగపిల్లల కంటే 12 ఏళ్ళు పెద్దది. తర్వాత రవి, శేఖర్. ప్రస్తుతం వీళ్ళకు కూడా పెళ్ళిళ్ళు సంవత్సరం గ్యాప్లో జరిగిపోయాయి. ప్రస్తుతం పెద్ద కోడలైన గిరిజ కడుపుతో ఉంటుంది. గిరిజ లక్ష్మమ్మ స్వయాన మనవరాలే, అంటే పావని కూతురే. లక్ష్మమ్మ పద్ధతులకు బాగా ప్రాధాన్యమిస్తుంది. కానీ కొత్త కోడలిగా కొద్ది రోజుల క్రితమే వచ్చిన చిత్రాకి అక్కడ అన్ని విషయాలు తెలియక ఓ రోజు అత్తగారు పూజ తర్వాత మడిచీర మార్చుకొని హాల్లో కుర్చీలో తానే స్వయంగా తర్వాత తడుపుదాం అనుకొని పెట్టుకుంటుంది. ఆ విషయం తెలియని చిత్ర అందరి బట్టలతో ఆమె పట్టుచీరను, అంటే మడిచీరను కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తుంది. తీరా అన్ని బట్టలతో పాటు ఆ చీర తీసేసరికి బాగా వెలిసినట్లు అయిపోయి పీక్కుపోయి అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు కూడా పడిపోతాయి.
ఒక్కసారిగా ఆ చీరను చూసిన లక్ష్మమ్మ విచారంతో గోలగోల పెడుతుంది. చిత్ర భయంతో ఏమీ మాట్లాడక అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే లక్ష్మమ్మకు ఆ చీరతో అనుబంధం ఎక్కువ, సెంటిమెంట్ కూడా. కానీ చిత్రను ఏమీ అనకుండా మరునాడు నుండి మామూలుగా మళ్ళీ ఆ చీరనే మడిగా కట్టుకుంటుంది. అది చూసిన చిత్రకు చాలా బాధ వేస్తుంది. భర్త ధర్మారావు, నీ బీరువా నిండా బోల్డని పట్టు చీరలున్నాయి, నీకేం కర్మ, ఆ చీరే మళ్ళీ కట్టుకొని తిరగడానికి అని ఎంత నచ్చ చెప్పినా ఆ చీర మీద ఉన్న మక్కువని వదులుకోలేక లక్ష్మమ్మ ఆ చీరనే మళ్ళీ మడి చీరగా కట్టుకొని అందరికీ కనబడుతుంది. చిత్రకి అత్తగారి చేత ఆ చీరని ఎలాగైనా మాన్పించాలని బాగా పట్టుదలగా ఉంటుంది. ఎందువల్లంటే తన వల్లే ఆ చీర అలా అయిందని బాధ కూడా మనసులో ఉంటుంది. ఎలా అని ఆలోచిస్తే తన ఫ్రెండ్ ఆన్లైన్ షాపింగ్ చేయటంతో ఆ మడి చీరని ఎవరికీ తెలియకుండా ఓ పిక్ తీసి అది కాస్త తన ఫ్రెండ్కి పంపిస్తుంది. అది చూసిన తన ఫ్రెండ్ వారం రోజుల్లో సేమ్ అదే పట్టుచీర ఉన్నదని చెప్పి పిక్ పెట్టడంతో అదే పట్టుచీర దొరకడంతో మనసులో దేవుడా అనుకుంటూ పట్టుచీర ఆర్డర్ని బుక్ చేస్తుంది. కానీ అత్తగారి దగ్గర భయంతో పుస్తకం అని అబద్ధం చెబుతుంది. తర్వాత ఆ విషయం భర్తకి, తోటి కోడలికి, బావగారికి, మామగారికి కూడా ఈ పట్టు చీరని చూపెట్టి అత్తగారు ఆ చీరని ఎలాగైనా స్వీకరించేలాగా ఒప్పించమని అందరినీ మరీ బ్రతిమలాడుతుంది. కానీ ఎవరికి అంత ధైర్యం లేకపోవడంతో ఎవరూ కొత్త చీర ఇవ్వటానికి ముందుకు రారు. అయితే గిరిజ ఒక ఐడియా ఇవ్వడంతో సరే అంటుంది చిత్ర. మరో 2 రోజుల్లో కడుపుతో ఉన్న గిరిజను చూసే నెపంతో పావని రావటం జరుగుతుంది. స్వయాన తన కూతుర్నే తన తమ్ముడికి ఇచ్చి తన పుట్టింటికి తన తల్లికే వియ్యపురాలు అవ్వాలనే తన కోరిక నెరవేర్చుకుంటుంది. చాలా రోజుల తర్వాత కూతురు పావనిని చూసిన లక్ష్మమ్మకు చాలా ఆనందం వేసింది. హాల్లో కూర్చొని ఏవేవో పిచ్చాపాటి మాట్లాడుతూ మధ్యలో ఆ మడిచీర గురించి ప్రస్తావన తెచ్చి ఇకనైనా ఆ చీర గిరిజకి పుట్టబోయే బిడ్డ కింద ఎలాగైనా వెయ్యాలని, ఇక మీదట నువ్వు కొట్టుకోకూడదని, నేను తమ్ముళ్ళు అమ్మమ్మ ఇచ్చిన ఆ చీరను ఉయ్యాలలోగామని, పుట్టబోయే బిడ్డకు చీర ఎంతో అచ్చొస్తుందని మెల్లగా ఒప్పిస్తుంది. ఈ లోపల చిత్ర, గిరిజ కూడా అక్కడికి వస్తారు. చిత్ర సేమ్ పట్టు చీర పార్సిల్ అత్తగారి చేతిలో పెడుతూ, నేను మీ మడి చీర విషయంలో ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు లక్ష్మమ్మ కోడలు ఇచ్చిన పార్సిల్ అందుకొని అందులోని సేమ్ అదే చీరను చూసి చాలా ఆశ్చర్యపోతూ, ఆ చీర పాతకాలం నాటి చీర, మా అమ్మ గుర్తు కూడాను, దాని మీద మక్కువ ఎక్కువ నాకు, అందుకే వదులుకోలేకపోయానని చెబుతూ చిన్న కోడలు ఇచ్చిన చీరని మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మారావు గారు కొడుకులిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి చిత్ర ఇచ్చిన చీరను లక్ష్మమ్మ స్వీకరించినందుకు చాలా ఆనందిస్తారు. గిరిజకు కళ్ళతోనే చాలా థ్యాంక్స్ అని చిత్ర చెప్పడం జరుగుతుంది. విషయం ఏమిటంటే గిరిజ వాళ్ళ అమ్మాయిన పావనికి మడిచీర విషయం ఫోన్లో చెప్పి ఎలాగైనా అమ్మమ్మని ఒప్పించమని, నీ మాట అమ్మమ్మ కాదన్నదనే నమ్మకంతో ఒకసారి రమ్మని చెప్పడం జరుగుతుంది. మర్నాడు నుంచే కొత్త పట్టుచీరను మడిచీరగా కట్టుకొని పూజ చేసుకుంటున్న అత్తగారు లక్ష్మమ్మను చూసి తెగ సంతోషపడిపోతుంది చిత్ర. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.